హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డీటెయిల్డ్ రివ్యూ ఆఫ్ కల్కి మూవీ. ముందుగా సినిమా అయితే బాగుందా బాలేదా? సినిమా అయితే నాకైతే బాగుంది గైస్. చెప్పాలంటే బాగుంది మీద కొంచెం ఎక్కువగానే నచ్చింది. అయితే ప్రతి సినిమా అందరికీ నచ్చాలని లేదు. కొన్ని మూవీలు కొందరికి నచ్చుతాయి, కొందరికి నచ్చవు. అయితే కల్కి సినిమా ఎవరికి నచ్చుతుంది, ఎవరికి నచ్చదు, సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, సినిమాలో హైలైట్స్ ఏంటి, ఇలా ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఈ సినిమా ఎవరికి నచ్చదు? ఈ సినిమా ఎవరికి నచ్చదంటే మాకు మాస్ మసాలా ఫైట్స్ కావాలి, లేదంటే ఐటమ్ సాంగ్స్ కావాలి, లేదంటే ప్రభాస్ నరికియాలి, లేదంటే హీరోకి కొంచెం ఎలివేషన్ సీన్స్ ఉండాలి. ఇలాంటి ఐడియాస్తో మీరు సినిమా చూద్దామని అనుకుంటే మాత్రం మీకు ఈ సినిమా నచ్చదు. బాబు చెప్పేస్తున్నాను కదా, ఈ సీన్స్ ఇలాంటి సీన్స్ కోసం ఎక్స్పెక్ట్ చేసి మీరు సినిమాకి అయితే వెళ్ళొద్దు. మరి ఈ సినిమా ఎవరికి నచ్చుతుంది? ఎవరికి నచ్చుతుందంటే స్టోరీయే ఇంపార్టెంట్. స్టోరీలోనే హీరో ఉండాలి. సో స్టోరీ ఎలా నడిపిస్తే హీరో అలానే నడాలి, ఎలాంటి ఎలివేషన్ సీన్స్ మాకు అవసరం లేదు అని అనుకుంటే మాత్రం ఇది స్టోరీ బేస్డ్ సినిమా కాబట్టి ఈ సినిమా బాగా నచ్చుతుంది వాళ్ళకి. ఇక సినిమా గురించి డీటెయిల్గా మాట్లాడుకుంటే సినిమాలో ఫస్ట్ హాఫ్ మాత్రం లాగీగా ఉంది గైస్. సినిమాలో మాత్రం ఫస్ట్ హాఫ్ చాలా చోట్ల స్లోగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ప్రభాస్ ఇంట్రడక్షన్ ఫైట్కి చాలా ఎక్కువ టైం తీసుకున్నారు. ఓకే, ప్రభాస్ని కొంచెం కామెడీగా చూపిస్తూ ఆ ఫైట్ను కూడా కొంచెం కామిక్గా తెరకెక్కిద్దాం అనుకున్నారు, కానీ అందులో కూడా చాలా ల్యాగ్ అనిపిస్తుంది ఆ టైంలో. అలానే చాలా చోట్ల కూడా సినిమాలో అక్కడక్కడ ల్యాగ్గా ఉంటుంది. ఎందుకంటే కథంతా కూడా సెకండ్ హాఫ్కి దాచేయడం వల్ల ఫస్ట్ హాఫ్లో మనకి మెయిన్ కథలోకి వెళ్ళలేదన్నమాట. అందుకోసం ఆల్మోస్ట్ గంట గంటన్నర సేపు అయిపోద్ది, కానీ కథ ఇంకా మూవ్ అవుతూ ఉండదు. కథ స్లోగా ఉంటుంది. ఆ ఓల్డ్ బిల్డింగ్ అయితేనేమి మొత్తం అంతా కూడా మనకి ఆ ఓల్డ్ అంతా పరిచయం చేయడానికి టైం తీసుకున్నారు. కాకపోతే మనకేంటంటే ప్రభాస్ రోల్ అనేది కథలో మెయిన్ కథలోని ఇన్వాల్వ్ అవ్వదన్నమాట. ఒక సైడ్గా ఉంటుంది. మీరు మొత్తం అంతా ఎలా చేసినా పర్లేదు, మనకేంటంటే సినిమా అనేది ఏంటి, మనకి దేనికోసం వెళ్తాం, ప్రభాస్ హీరో. ఆ హీరోని పట్టుకొని మనం ఉంటాం, మిగతా కథ అంతా చూస్తాం. కానీ దానికంటే మన ముఖ్యం ఏంటి, ఏ క్యారెక్టర్ని పట్టుకొని మనం వెళ్తాం, హీరోని పట్టుకొని వెళ్తాం. సో ప్రభాస్ మెయిన్ కథలోకి రావడానికి చాలా టైం తీసుకుంటుంది. ఆల్మోస్ట్ ఇంటర్వెల్ అయిపోతుంటుంది, ఇంకా మన ప్రభాస్ అనేది మెయిన్ కథలోకి రావడానికి ఇంకా రాడనమాట. ఆ స్టోరీలోకి మిగతా అంతా చూసుకుంటూ ఉంటాడు, కానీ మెయిన్ కథలోకి రావడానికి ఇంటర్వెల్ పెట్టేస్తుంది. అప్పుడు ఇంటర్వెల్ ముందు మనకు సీన్తో మనకు గూస్ బంప్స్ వచ్చేలాగా కొంచెం ఒకటి క్రియేట్ చేసి అప్పుడు కదా అది కదా సీన్, అప్పుడు కదా మనం కథలోకి ఇన్వాల్వ్ అవుతాం అని అనిపిస్తుంది. సో ఇంటర్వెల్కి బయటకు వచ్చేవాడు ఏంట్రా ఈ సినిమా కొంచెం ల్యాగీ ఉంది, హీరోకి ఎలివేషన్స్ లేదు, ఏంటి ప్రభాస్ని ఇంకా సరిగ్గా యూజ్ చేసుకోలేనట్టుంది, ఆ కట్అవుట్కి సరిపడా ఫైట్లు పడలేదు, ఇలాంటి ఆలోచనలతో ఉంటాడు. కొంచెం ఫస్ట్ హాఫ్ మాత్రం కొంచెం ల్యాగీగా ఉంది గైస్. కొంచెం ల్యాగీగా ఉందనే ఆలోచనలతోటే బయటకు వస్తాం. ఇక సెకండ్ హాఫ్ మొదలవుతుంది గాయస్. సెకండ్ హాఫ్ మొదలైన ఒక 10 నిమిషాల్లో మన హీరో ప్రభాస్కి అశ్వత్థామకి ఒక ఫైట్ ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఇద్దరే అసలు ఏమైనా ఆ ఫైట్ని డిజైన్ చేశారు నాగేశ్వరన్ గారు. అసలు ఒకరినొకరు కొట్టుకుంటుంటే అబ్బబ్బబ్బా, చూడడానికి 2 కళ్ళు సరిపోలేదండి, అంత బాగుంది ఆ ఫైట్. అలానే సినిమాకి ఆయుబట్టి ఏంటంటే క్లైమాక్స్లో మన ప్రభాస్ క్యారెక్టర్ ఏంటనేది రివీల్ చేసే ఒక సీన్ ఉంది బాసు. ఆ సీన్కి అయితే మన ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఆ సీన్లో పడాల్సిన ఎలివేషన్ అయితేనేమి, ఇంకో చెప్తున్నాను, సినిమాని బతికించిందే అదే సీన్. లేదంటే సినిమా యావరేజ్ అయిపోయే ప్రమాదంలో పడేది. కానీ సినిమాని బ్రతికించి ప్రభాస్కి సరైన ఎలివేషన్ ఇచ్చి తన క్యారెక్టర్ని రివీల్ చేసింది ఆ సీన్ ఉంది చూస్తారు. అది ఆ సీన్ వల్ల మనం సినిమా నుంచి థియేటర్ నుంచి బయటకు వచ్చేసరికి ఒక సాటిస్ఫాక్షన్తో బయటకు వస్తాం. అసలు ప్రభాస్ సినిమాలో ఎవరనేది ఎవ్వరు ఇప్పటి వరకు ఏ యూట్యూబర్ కాదు, అసలు ఎవ్వరు ఊహించలేరు. నాగేశ్వరన్ గారు అలాంటి ట్విస్ట్ ఇచ్చారు లాస్ట్లో. సో ఇప్పుడు మాట్లాడుకున్న ఏంటంటే సినిమాలో మైనస్ల గురించి వస్తే ఫస్ట్ హాఫ్ కొంచెం లాగీగా ఉంది, కానీ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుందో రేసీ స్క్రీన్ ప్లేతో కథ ఒకదానికొకటి పరుగులు పెట్టించారు. ఒక సీన్ కోటి లింక్ అవుతూ మన ప్రభాస్ కథలో ఇన్వాల్వ్ అవుతూ మనం ఎంగేజ్ అయిపోతాం ఫుల్గా. సినిమా మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే మనకి మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఇక సినిమాలో మిగతా విభాగాల గురించి చూసుకుంటే బీజిఎం గురించి మాట్లాడుకుంటే బీజిఎం మనం చెప్పాలంటే ఓకే, సన్నివేశానికి తగ్గట్టుగా ఉంది, కానీ మనకి మరీ ఓవర్గా మనకి బీజిఎం బాగుంది అనే విధంగా చెప్పలేమండి. కానీ సినిమాకి బీజిఎం అయితే ఓకే అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి, విఎఫ్ఎక్స్ విషయంలో మాత్రం మాస్టర్ చెప్తున్నాను కదా, మన హాలీవుడ్తో కంపేర్ చేయలేం, కానీ మనకున్న బడ్జెట్లో మాత్రం ఒక బెస్ట్ అవుట్పుట్ని తీసుకురావడంలో డైరెక్టర్ నాగేశ్వరన్ గారు మాత్రం 100% సక్సెస్ అయ్యారనే చెప్తున్నాను. విఎఫ్ఎక్స్ చెప్తారు, చాలా మంది చెప్తారు అక్కడ ఈ బాల్ అని చిన్న ప్రతి దాంట్లో ఉంటాయండి చిన్న చిన్న పొరపాట్లు. కానీ ఓవరాల్గా మనకున్న బడ్జెట్కి మనకున్న స్టాండర్డ్స్కి మాత్రం ఈ అవుట్పుట్ అనేది చాలా బెటర్ కాదు బెస్ట్గానే వచ్చిందని చెప్తున్నాను. నేనైతే 100% సాటిస్ఫాక్షన్ తోటే ఉన్నాను.
ఇక యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ గురించి మనం ఏం మాట్లాడుతాం, అందరూ కూడా హేమ హేమీలు ఉన్నారు. ప్రభాస్ అయితేనేమి, కమల్ హాసన్ గారు అయితేనేమి, అమితాబ్ బచ్చన్ గారు అయితేనేమి, దీపికా పదుకొన్ గారు అయితే అందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్స్ లో జీవించేశారు అనాలి. ఇక్కడ ఇంకో విషయం, దీపికా పదుకొనే గారికి ఈ సినిమాలో చాలా మంచి పాత్ర దక్కింది. ఎందుకంటే సినిమా కథ మొత్తం, సినిమాలో ఉన్న పాత్రలు మొత్తం కూడా ఆవిడ పాత్ర చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. మన ప్రభాస్ అయితేనేమి, అశ్వత్థామ అయితేనేది, లేదంటే కలి పాత్ర పోషిస్తున్న మన కమల్ హాసన్ గారు అయితేనేమి, మొత్తం ఈ కథ అంతా కూడా చుట్టూ తిరిగేది ఏంటంటే ఆవిడ పాత్ర చుట్టూనే తిరుగుతుంది అనమాట. సో అంత మంచి పాత్ర ఆవిడకి దక్కింది. అలానే సినిమాలో ఇంకో బలమైన పాత్ర మనందరికీ తెలుసు, అశ్వత్థామ పాత్ర. అమితాబ్ బచ్చన్ గారిని చెప్తున్నాను కదా, చాలా అంటే చాలా హైగా చూపించారు. ఈవెన్ ఆయన మన ప్రభాస్తో ఈక్వల్ గా చూపించారు. అసలు ఆ విషయంలో మాత్రం అమితాబ్ బచ్చన్ గారి యాక్టింగ్ అయితేనేమి, ఆయనకి ఇచ్చిన హై అయితేనేమి, సినిమాలో మనం చూస్తే మనకు తెలుస్తుంది, అంత ఎంజాయ్ చేస్తాం అనమాట. ఇది స్పాయిలర్ కాదో నాకు తెలియదండి, కానీ కల్కి అనేది ఒక సింగిల్ సినిమా కాదు, ఇది ఒక కల్కి సినిమాటిక్ యూనివర్స్ అనేసి ముందే మనకి నాగేశ్వరన్ గారు చిన్న హింట్ ఇచ్చారు. బుజ్జి వర్సెస్ భైరవ సిరీస్ లో కూడా ముందు పేరు వస్తుంది కల్కి సినిమాటిక్ యూనివర్స్ అని. సో ఈ కల్కి సిరీస్ లో చాలా సినిమాలు వస్తాయి, అంటే ఈ కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో చాలా సినిమాలు లైన్ గా వచ్చే అవకాశం ఉంది. అలానే మహాభారతంలో ఉండే చాలా పాత్రలని మళ్ళీ ఈ సిరీస్ లో మనం చూసే అవకాశం కూడా ఉంది. మరి ఈ సిరీస్ లో ఎన్ని పాటలు ప్లాన్ చేసుకున్నారు అనేది నాగేశ్వరన్ గారికే తెలుస్తుంది. సో ఇది గైస్, ఓవరాల్ గా మనం చూసుకునేసరికి సినిమా నుంచి మనం మంచి సాటిస్ఫాక్షన్, మంచి ఎంటర్టైన్మెంట్ పొందుతామని నేనైతే చెప్తున్నాను. సో ఇది గైస్ డీటెయిల్డ్ రివ్యూ ఆఫ్ కల్కి. థ్యాంక్